శ్రీమాత్రే నమః. ఆషాఢ గుప్త నవరాత్రులు అంటారు. ఈ 9 రోజులు చాలా పవిత్రమైన రోజులనమాట. ఇది శక్తి దుర్గాదేవి యొక్క 9 విభిన్న రూపాలను ఆరాధించడానికి మన హిందువులు చేస్తూ ఉంటారు. భక్తితో, ఎంతో ఉత్సాహంతో ఆచరించే ముఖ్యమైన పండుగల్లో ఇవి ఒకటనమాట. గుప్త నవరాత్రి శాకాంబరి నవరాత్రి లేదా గాయత్రి నవరాత్రి అని కూడా పిలుస్తుంటారు. ఇంకా భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో అపారమైన ఆనందం, భక్తితో జరుపుకుంటూ ఉంటారు. ఆషాఢగుప్త నవరాత్రి ఈ సంవత్సరం 2024 జూలై 6వ తారీఖు శనివారం ప్రారంభమై జూలై 15 సోమవారం నాడు ముగుస్తాయన్నమాట. ఈ గుప్త నవరాత్రుల్లో ముఖ్యంగా దుర్గాదేవిని పూజిస్తూ ఉంటారు. గుప్త నవరాత్రి పండుగ దుర్గాదేవికి సంబంధించింది కదా, అందుకే దీన్ని ఆషాఢ గుప్త నవరాత్రి ప్రతిపాద అంటే 1వ రోజు నుంచి ఆషాఢంలో శుక్లపక్షం చంద్రుని వృద్ధి దశ ఉంది కదా, శుక్లపక్షం నవమి 9వ రోజు వరకు ఆచరిస్తారు. ఈ ఆషాఢ గుప్త నవరాత్రుల్లో ముఖ్యమైన సమయాలు ఏంటి అంటే ఉదయాన్నే 6 గంటలు 6వ తారీఖున 5:50 సూర్యోదయం ముందు ఈ పూజకి చేసుకోవడానికి మంచి సమయం అన్నమాట. ఈ గుప్త నవరాత్రి పూజలు చేయడానికి ఎలాంటి ఆచారాలు మనము నిర్వహించాలి అంటే దుర్గా అమ్మవారిని పూర్తి అంకిత భావంతో ప్రార్థించాలి. ఈ సమయంలో మనమందరం పొద్దున్నే లేచి ఈ 9 రోజుల్లో ప్రతి ఒక్కటి దాని ఆచారంలో ప్రఖ్యాతమైనదిగా మరియు ప్రతి ఒక్క రోజు దుర్గాదేవి యొక్క వివిధ రూపాలను పూజిస్తూ ఉండాలి. గుప్త నవరాత్రి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతని మనం పూజించాలి. 1వ రోజు ఘట స్థాపన అంటే శైలపూర్తి పూజ చేయాలన్నమాట. 2వ రోజు ద్వితీయ తిథి బ్రహ్మచారిణి పూజ, 3వ రోజు తృతీయ తిథి చంద్రఘంట పూజ, 4వ రోజు చతుర్థి తిథి రోజు కూష్మాండ పూజ, 5వ రోజు పంచమి తిథి స్కందమాత పూజ, 6వ రోజు షష్ఠి తిథి కాత్యాయని పూజ, 7వ రోజు సప్తమి తిథి కాళరాత్రి పూజ, 8వ రోజు అష్టమి తిథి మహాగౌరి పూజ, 9వ రోజు నవమి తిథి సిద్ధదాత్రి పూజ. ఈ రోజుల్లో భక్తులు ఏం చేయొచ్చు అంటే ఉపవాసం పాటిస్తారు. ఎక్కువగా మత గ్రంథాలు, పురాణాలు అవి చదువుతారు. ఇలా చేస్తే జీవితంలోని అన్ని సమస్యలు పోయి శాంతిని సాధించడానికి ఆ దుర్గా బట్టిసి జపం కూడా చేస్తారు. కొంతమంది భక్తులు 9 రోజులు ఆషాఢ గుప్త నవరాత్రుల్లో కఠినమైన ఉపవాసాలను కూడా పాటిస్తారు. వారు రోజులో ఒక్కసారి మాత్రమే సాత్విక ఆహారాన్ని తీసుకుంటారు. ఒకవేళ అలా చేయలేని పక్షంలో కొన్ని ఆరోగ్య కారణాల వల్ల కొంతమంది అయితే కఠిన ఉపవాసం ఉండలేక టిఫిన్ అవి కూడా చేయొచ్చు అనమాట. ఆ తప్పేమీ లేదు. ఈ సమయంలో పళ్ళు, పాలు అవి కూడా కొంచెం పలహారాన్ని కూడా తీసుకోవచ్చు. ఆషాఢ గుప్త నవరాత్రుల కాలంలో హిందూ భక్తులు అంకితమైన భావంతో, భక్తితో అమ్మవారి నామాలను జపిస్తూ ఉంటారనమాట. ఇంకా అంతేకాకుండా దుర్గా సప్తశతి, దేవి మహత్యం, శ్రీమద్ దేవి భాగవతం ఇలాంటి గ్రంథాలను పఠించడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఆషాఢ గుప్త నవరాత్రుల సమయంలో దుర్గా బట్టిసి లేదా శక్తి దేవత యొక్క 32 వేర్వేరు పేర్లతో కూడా పఠిస్తారు. ఈ అభ్యాసం అన్ని సమస్యలను తొలగిస్తుంది అని, వాళ్ళ జీవితంలో శాంతిని సాధించడానికి భక్తులకు సహాయపడుతుందని కూడా భక్తులు బాగా నమ్ముతారు. ప్రాచీన వేద యుగంలో ఈ గుప్త నవరాత్రులు కొంతమంది మాత్రమే సాధన చేసేవారు. అంటే మునులు, ఋషులు అలాంటి వాళ్ళు మాత్రమే ఈ గుప్త నవరాత్రులను ఎక్కువగా చేస్తుండేవారు. ఇంకా ఎక్కువగా ఈ గుప్త నవరాత్రులను తాంత్రికులు బాగా ఎక్కువగా సాధన చేస్తూ ఉంటారు. ఈ దుర్గాదేవి యొక్క సాధన చేయడం ద్వారా అన్ని భౌతిక సమస్యలకు ముగింపు లభిస్తుందని నమ్ముతారు. అందువల్ల ఈ గుప్త నవరాత్రులు ఎక్కువగా తాంత్రిక పూజలకు బాగా ప్రసిద్ధి చెందిందనమాట. అంటే ఈ నవరాత్రులు మనము సాత్వికంగా చేసినట్లయితే మనకి జ్ఞానం, సంపద అలాంటివన్నీ అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.